హాయ్. ఇంతకు ముందు ఒకసారి తల్లి గురించి ఒక పద్యం చెప్పుకున్నాం. ఇప్పుడు తండ్రి యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఒక పద్యం. నా అభిప్రాయం అది. పుట్టక ముందు నిన్నుగన ముచ్చట పెట్టును తల్లితోడ. మీ ఇంట్లో మీ అమ్మ కడుపులో నీవు చేరినావు అంటే నీవు కుమారునివైనా సరే కుమార్తెవైనా సరే చేరినావనేటువంటి విషయం తెలియగానే దాదాపు నీ కుటుంబం అంతా కూడా సంతోషిస్తుంది. చూడండి కాలం ఎలా మారుతుందో. ఆ తండ్రి కూడా హీ విల్ స్టార్ట్ డ్రీమింగ్ అబౌట్ యువర్ కమింగ్. అబ్బాయి పుడతాడా అమ్మాయా అని ఇలా డ్రీమ్ చేస్తూ ఉంటాడు. పుట్టక ముందు నిన్నుగన ముచ్చట పెట్టును తల్లితోడ. నీ పుట్టుక వేళ నిన్నుగని మోదము పొందును మానసంబులో. నీవు పుట్టిన తర్వాత మొట్టమొదట ఆనందపడతాడు నాన్న. దాదాపు అమ్మ ఆనందపడి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటుంది. అలా అంటే పురిటి నొప్పులు భరించినటువంటి తల్లి అలా ఆ ఆయాసం ఆమెకు తెలిస్తే అనుభవం అయితే, నీ తండ్రి నీవు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నిన్ను చూసి చాలా ఆనందపడతాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ యూ అతను ఆ రోజు నుంచి నాన్న అని పిలువబడతాడు. పుట్టక ముందు నిన్నుగన ముచ్చట పెట్టును తల్లితోడ. నీ పుట్టుక వేళ నిన్నుగని మోదము పొందును మానసంబులో. పట్టును నీదు చేయిల బాధ్యతలేవియో చూపునెప్పుడు. నీ బాధ్యతలేమిటో నేర్పిస్తాడు. ప్రత్యేకంగా ఈ బాధ్యతలకు ట్రైనింగ్ ఏమి ఇవ్వడు, తాను చేస్తూ ఉంటాడు. తనను చూసి నువ్వు ఇమిటేట్ చేస్తూ ఉంటావు. తర్వాత కట్టును నేర్పు క్రమశిక్షణ. తన మతము లేకపోతే కులము లేకపోతే తనకు ముందున్నటువంటి తల్లిదండ్రులు తన పూర్వులు పాటించినటువంటి కొన్ని పద్ధతులు, ఒక క్రమశిక్షణ, ఒక కుటుంబ వ్యవస్థ అంటేనే ఒక కట్టుబాటు. ఆ కట్టుబాటు అంతా కూడా నేర్పిస్తాడు. కట్టును నేర్పు భావిగని కర్మలు ధర్మల బోధసేయు. ధర్మ అంటే ఏమిటో నీకు పరోక్షంగా ఆచరిస్తూ నువ్వు చూచేటట్టు చేస్తాడు. నీ పుట్టుక కారణంబు తన పుణ్యఫలంబని అంచు చెప్పునే. సంతానం కలగడం కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం చేతనే కలిగింది, భగవద్దయ వలనే కలిగింది అని చెప్తారు. అట్టి సుపూజ్యమానసము అందిన దైవము తండ్రి. అలాంటి చక్కటి మానసాన్ని పొందినటువంటి తండ్రి, అట్టి సుపూజ్యమానసము అందిన దైవము తండ్రి భూమిపై. అతడే దైవం. మరి మళ్ళొకసారి పద్యాన్ని చెప్పుకుందామా. పుట్టుక ముందు నిన్నుగన ముచ్చట పెట్టును తల్లితోడ. నీ పుట్టుక వేళ నిన్నుగని మోదము పొందును మానసంబులో. పట్టును నీదు చేయిల బాధ్యతలేవియో చూపునెప్పుడు. కట్టును నేర్పు భావిగని కర్మలు ధర్మల బోధసేయు. నీ పుట్టుక కారణంబు తన పుణ్యఫలంబని ఎంచు పల్కు. పుణ్యఫలంబని ఎంచు చెప్పునే. అట్టి సుపూజ్యమానసము అందిన దైవము తండ్రి భూమిపై. మరి అలాంటి తండ్రికి మనము శతకోటి అనంతకోటి నమస్కారాలు చేయాల్సిందే. జనరేషన్ టు జనరేషన్ హ్యాబిట్స్లో కానీ ఏవైనా కానీ పద్ధతుల్లో కానీ తేడాలు ఉండవచ్చు. సింప్లీ డోంట్ ఎస్టిమేట్ యువర్ ఫాదర్. నాన్నకేం తెలియదు అంటుంటాం మనం.
నాన్న సుమారు 20-25 సంవత్సరాల జీవితాన్ని అనుభవించినాకనే నీకు జన్మనిస్తాడు. ఈ లోపల నువ్వు 10 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల వరకు ఆయన ప్రపంచాన్ని చూస్తాడు. నీవు ప్రపంచాన్ని చూసి మాట్లాడడం మొదలుపెట్టినప్పటికీ నాన్న 35 సంవత్సరాల జీవితాన్ని అనుభవిస్తాడు. అలాంటి నాన్నను పట్టుకొని నువ్వేమంటావు? నాన్న ఎందుకు నాన్న నువ్వు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతావు, నీకేం తెలుసు నాన్న అని మాట్లాడుతావు. దట్ ఈజ్ రాంగ్. నాన్న అన్నీ చూస్తూనే ఉంటాడు. కాబట్టి నాన్నతో ఎలా ఉండాలి అనేది ఎవరి ఎక్స్పీరియన్స్ వానిది. నా అభిప్రాయం ఇది. తప్పుంటే మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. అందరి అంటే తనికెళ్ళ భరణి గారు ఇంతకుముందు నాన్న వెనకబడ్డాడు అనే ఒక కవిత్వం రాశాడు. అది కరెక్టే అనిపించింది. అమ్మ నాన్న ఇద్దరు ఈక్వల్. కాబట్టి ఆ అమ్మా నాన్నలకు నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. చివరి వాక్యం వరకు విన్న వాళ్లకు ధన్యవాదాలు.